ఫ్రెండ్స్ ఇప్పుడైతే నిమ్మరసం వేస్తున్నాను దాంట్లో. ఇది మనం పాలు ఇలా ఇరిగేదాకా మనం తిప్పుకోవాలి దీని మీద మరగబెట్టుకుని. వాటర్ అనేది పక్కకు వచ్చేది చూసారు కదా, అలా ఉండాలి. కొంచెం చల్లారాక దీన్ని ఏం చేయాలంటే అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూద్దరు. కానీ ఇదిగోండి ఇంకో పాలు ప్యాకెట్ తీసుకున్నానండి. అదైతే వేరేగా సపరేట్గాను మరగబెడుతున్నాను. దీంట్లో స్వీట్ అయితే మనం వేయడానికి ఈ గిన్నెలో మనం బాదం పౌడర్ ఉందండి, బాదం పౌడరు అవన్నీ వేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే మన బాదం పౌడర్ అండి. రాత్రి కొనుక్కొచ్చాను, మన టీ పొడి ఇవన్నీ అమ్ముతున్నారు కదా అక్కడి నుంచి తెచ్చాను. ఇది వచ్చి ప్యాకెట్ వచ్చి 100 గ్రాములు 50 రూపాయలు అని తీసుకున్నాడండి. ఏదో ఒక స్పూన్ వేద్దాం. స్పూన్ వేద్దామండి, కలర్ఫుల్గా ఉంటుంది. దీంట్లో షుగర్ కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సరిపోద్దండి. లైట్గా 2 స్పూన్లు షుగర్ వేసుకుందాం. షుగర్ అయితే 2 స్పూన్లు వేద్దామండి, సరిపోద్ది. ఎక్కువ వేసినా మరీ స్వీట్ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు మనం పాలు ఎరగబెట్టుకున్నాం కదా, దాంట్లో కూడా స్వీట్ కలుపుతుంది. అసలు ఓకేనా. కలర్ షేడ్ అయిందా బాదం పాలు. ఇది వడకట్టుకుందామండి. దీంతో ఎన్ని స్వీట్లు వస్తాయి ఏంటని చూద్దాం మనం. అంటే గట్టి ఇది మనకి స్వీట్ షాప్లో అయితే కలాకానీ కింద దీన్నే తయారు చేస్తారు మనకి. ఎలా వచ్చింది ఏంటంటే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసింది కలాకండ్ స్వీట్ కోవా. భలే ఉందండి ఇది. ఓకేనా. బాదం పావు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మొదలు చుట్టాక 1-2 వీటికని తీసుకున్నట్టు చూపించాలి కదా. అవును, బాగా వస్తుంది. పిసికేసుకోవాల్సండి. పిసికేసుకుంటే ఇరిగిన పాలు గడ్డలు లేకుండా ఉండి ఉండకే బాగా చుట్టుతో అవకాశం వస్తుంది. పైకి కారిపోతుంది. ఇవ్వండి మొత్తం 16 వచ్చినాయండి. ఇవి చూపిస్తాను చూడండి. ఇవ్వండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 వచ్చినాయండి. మేము 4 ఉన్నాం. మనిషికి 4 కాడికే 4 16 అయినాయి. ఈ 4తోటి అసలు మన రెసిపీ ఎలా వస్తుంది ఏంటని చూద్దామండి. ముందుగా అయితే మనం దీన్ని పంచదార పాకంలో అయితే ఉడకబెడదాం. కమాన్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్,
ఇలాంటివి మనం 2 గంటలు తీసుకుందాం పంచదార. ఓకే సరిపోద్ది. వాటర్ వేద్దాం. షుగర్ సరిపడగా వేసుకుందాం. స్పూన్ డబ్బా ఇవన్నీ మరి ఉడకాలి కదా. ఇదిగోండి ముందుగా మనం బాదం పాలు అయితే మరగబెట్టి పక్కన పెట్టుకున్నామండి. ఇది మొత్తం కదా అలాగా 5 మరగబెడతామే. అంటే గిన్నె చిన్నగా ఉందిగా, మరి పెద్ద గిన్నెలే లేవు. వండలాగా ఒకసారి అయ్యి చూద్దాం. ఉండలాగా వద్దా వండలాగా ఏమని చెప్తాను. ట్రై చేద్దాం సంటి. వచ్చినట్టే కదా. వండలాగా వేసినా గుల్లగుల్లగా ఉంటాయి. అలా కానీ స్వీట్. కట్ చేస్తుందండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చేసిన స్వీట్లు అయితే వేసుకుందాం. బాగా వచ్చినాయి. స్వీటు రిషి కూడా ఇష్టంగా తింటాడు. పంచదార అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయామో. తీపి ఎక్కువ ఉండాలి వాటిలో, లేకపోతే తిన్నట్టు ఉండదు. అవి బాదం పాలు కదా. దీంట్లో వేద్దామండి. ఇలాగా జీడిపప్పు కూడా ఉన్నాయి, కాకపోతే మళ్ళీ దాని ఫ్లేవర్ వేరేగా ఉంటుందని చెప్పి మా వేయట్లేదు. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పిల్లలు ఇప్పుడైతే కొంచెం చల్లారేకి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. పిల్లలు ఎలాగో 5:30 వస్తారు కాబట్టి ఈ కూలింగ్లో ఉంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్వీట్ అయితే ఇంతే ఫ్రెండ్స్. ఆ స్వీట్ ఎలాగ వచ్చింది అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో రేపు పొద్దునకి వెళ్తాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండి. మళ్ళీ ఇంకోటి ఫ్రెండ్స్ మర్చిపోయాను, పిల్లలు వచ్చాక స్వీటు ఎలా ఉన్నది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది వాళ్ళని అడుగుతాను. అది ఎలా వచ్చింది ఏంటని వాళ్ళు చెప్తారు కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. పిల్లలు వచ్చినట్టే వాళ్ళకైతే ఇచ్చాను కూలింగ్లో పెట్టి. చల్లగా ఉంది. ఎలా ఉందిరా రిషి? బయట మన స్వీట్ షాప్లో ఎలాగ ఉందా, లేకపోతే సేమ్ స్వీట్ షాప్లో ఎలాగ ఉందో అలాగే ఉంది. టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? సూపర్ ఉంది. ఆడింటి అజ్జలు